నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ 18వ రోజు. 17 రోజులు ఎలా జరిగిందో చూసినారు కదా. ఈరోజు 18వ రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. కళ్ళి బర్రా కళ్ళి ఓకే. మేడము బయటికి పోవాలంట 10:30కి. పొద్దున్నే లొకేషన్ పెట్టింది, బండి హైదరాబాద్ కలిసేద్దాం. లొకేషను ఏడవ, ఈ లొకేషన్ పొద్దున పెట్టింది 9:30కి. మెడికల్ స్టోర్ నాది కేర్. బండి అంతా నీట్గా ఉంది. లోపల తొక్కినారు ఇల్లు. లోపల ఒకటి క్లీన్ చేసి స్ప్రే కూడా పడదాం, వాసన వస్తుంది. బండి అంతా నీట్గా ఉన్నది. ఇది బ్రౌన్ కలర్ కాబట్టి అంత ఎక్కువ కనిపరాదు గలీజు. మెసేజ్ చూసినా నాకు అర్థమైంది, మేడం బయటికి పోతుందని. అందుకే సరౌండ్ మీరు స్నానం చేసి రెడీ అయిపోయిన. ఇంకొక అర్ధగంట ఉన్నది, 20 నిమిషాలు ఉన్నది. మేడం వచ్చిన లొకేషన్కి 2 రూట్లు ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా మేడము ఏదో ఒకటి మారుతుంది. నేను ఒక రూట్ విన్నాను అనుకో, ఆ రూట్ ఎందుకు విని ఈ రూట్ పోవచ్చు కదా అంటది. ఎట్లా అంటే 2 రూట్లు ఉన్నాయి. దా ముందే చూపించాను 2 రూట్లు. ఒకటి మదీనా రోడ్డు, ఒకటి ఇది వచ్చి మాలిక్ రోడ్డు. ఇది మదీనా రోడ్డు, ఇది బ్లూ కలర్ ఉండేది. ఇట్టైనా పోవచ్చు, కానీ ఇట క్రాస్ చేసి కూడా పోవచ్చు. ఒకవేళ నేను మదీనా రోడ్డు విన్నాను అనుకో, ఎందుకు ఇంక ఇట పోవచ్చు కదా అంటది. ఒకవేళ ఇట్ట విన్నాను అనుకో, ఎందుకు ఇంక అట్ట పోవచ్చు కదా అంటది మేడం. ఖచ్చితంగా దీని గురించి ఖచ్చితంగా నాకు పొద్దున్నే ఏదో ఒక డిస్కషన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యలో. టైం అయితే 10:20 కావస్తుంది. ఒక 5 నిమిషాలు బండి స్టార్ట్ చేసుకొని కూర్చొని అనుకుంటా. ఈరోజు వంట కూడా నేనే చేయాలా, నాకు తోఫిక్ బైకి. ఎందుకంటే ఆమె పని మనిషి వంట చేయదంటే ఈరోజు నువ్వే చేసుకో అని చెప్పి రాత్రి చికెను, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ ఇచ్చింది. పొద్దున్నే నువ్వు వంట చేసుకో వెంకీ అని. ఇంకా మేడం ఎప్పుడు వస్తుంది చూసుకొని వచ్చి వంట చేయాలి మళ్ళీ. మేడం అయితే మెడికల్ స్టోర్ కాడికి అయితే వచ్చింది. ఇదే మెడికల్ స్టోర్. ఈడ కూడా పెయిడ్ పార్కింగ్ పెట్టినారు. ఇంకా యాడ పెట్టుకోవాలి బండి. మెడికల్ స్టోర్ కాడ కూడా పెయిడ్ పార్కింగ్ పెడితే ఒకవేళ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావాలా వాళ్ళు వస్తే అన్నిటికీ పెయిడ్ పార్కింగ్ ఇక్కడ. ఈ తహిలియా అంతా అంతే. మసీదు భలే ఉన్నదా. ఏమో నేనైతే ఎదురుగానే పెట్టేసిన, ఎట్ట అవుతుంది అట్ట అవుతుంది. మొత్తము ఖాళీగా ఉన్నది పార్కింగ్ అంతా. మొత్తం రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మాకు ట్రాఫిక్ లేదు, ఏం లేదు, హ్యాపీగా ఉంది. ఇదంతా ఖాళీగానే ఉంది. ఆడ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చినాము. మా మేడం మళ్ళీ ఆన్లైన్లో ఒక పెద్ద కట్టి తెప్పించింది. అది తీసుకొచ్చి నా రూమ్ ముందర పెట్టినారు, చూపించాడు. మొన్న తెప్పించింది కదా కట్టి, అది రుద్దినే కదా అద్దాలు, అది పడిపోతుంది, వంగిపోతుందని ఇంకా స్ట్రాంగ్ది తెప్పించింది. స్ట్రాంగ్ది చాలా పొడుగుంది, దానికన్నా చాలా పొడుగు ఉన్నది. ఇందా ఇక్కడ పెట్టున్నారు. ఎంత పెద్ద ఉన్నది ఇది. ఇంకా పొడుగు వచ్చాయి, చాలా పొడుగు వచ్చాయి. 2 ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేసినామంటే చాలా పొడుగు వస్తుంది. దాంతో దొరసాలి మళ్ళా. చూపించలేదు ఎంత పొడుగు వస్తుంది ఇది. ఇదొకటి, దీనికి మళ్ళీ ఇది పొడుగు ఇంకొకటి ఉన్నది. ఇటు వస్తుంది, దీనికి మళ్ళీ 2 ఇది తెప్పించింది. ఇది పెట్టేది ఇట్ట, దీన్ని వేసి రుద్దాలి. ఇంకా బిల్డింగ్ అంత పొడుగున్నది, ఇది సరిపోతుంది కరెక్ట్గా.
ముందు వంట చేసి మళ్ళీ దీని పని చేస్తా. ఇప్పుడే దీని పని పెట్టుకున్నాను అనుకో మళ్ళీ వంట చేసుకోలేను. అందుకు దీన్ని పెట్టేసి పక్కన వంట రెడీ చేస్తా. చికెను నిన్న ఇచ్చింది. బా ఇది గడ్డ ఐస్ గడ్డ, ఇది కరిగేది ఎప్పుడు. ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఉన్నాయి. చికెన్ అయితే నానబెట్టేసిన, ఇది కరిగే లోపల నాకు మళ్ళీ ఇంకో డ్యూటీ పడింది. పాలు పెరుగు అవి కావాలంట. फोर्टीन 15 मात्र 14 मतलब 15 ममकिन बस 11 अहमर अली 11 चपाती. हाँ तमीज समन वाला तमीज मदेन वाला अलहीन वाला बदेन मुमकिन हार ఓకే. ఏవి సమ్మన్సా? ఓకే. ఆ రొట్టె ఇప్పుడే తెచ్చేది మేలు. సాయంత్రం పోయినాం అనుకో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందుకే ఇప్పుడు దొరుకుతుందా అంటే దొరుకుతుంది అని చెప్పిన. సమ్మన్ ఒకటి, పాలు పెరుగు అంట. నాకు తెలిసి దొరకదు రొట్టె. ఒకవేళ వాళ్ళు కాల్చిస్తాము అంటే తీసుకురావచ్చు. ఎందుకైనా మంచిదని డబ్బులు తీసుకున్నా. ఒకవేళ దొరికితే తీసేసుకుందామని. దొరకకపోతే ఇంకా సాయంత్రం పోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం పూట పోయి మంటేస్తారు ఈ రంజాన్కి. అంగళ్ళు కూడా ఉన్నాయా లేదో కూడా డౌటే నాకు. రొట్టె అంగడి అయితే మూసేసినారు. కేల్కతం దుకాణం బంద్. రొట్టె అంగడి అయితే లేదు, సాయంత్రం రావాల్సిందే. పెరుగు అయితే దొరికేసినాయి. ఈ రెండు అయితే 26 రియాలు అయినాయి. రొట్టె ఒకటే. ఇప్పుడు ఈ అంగడి అయితే మూసేసున్నారా లోపల ఉన్నారా? మూసేసినారులే. సాయంత్రం పూటే తెరుస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఒక పొద్దులు ఉంటారు కదా, అందుకే తెరచలేదు దాన్ని. లేకపోతే మామూలు టైంలో అయితే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఒక పొద్దులు కాబట్టి సాయంత్రం పూట ఒకటే తెరిచేటట్టు ఉన్నారు. అందరికన్నా ముందు పంపించారులే, చల్లగా ఉన్నా కూడా తింటారు మా మేడం వాళ్ళు. బిన్నా పోయి తీసుకొని వచ్చేయచ్చు. అది తను ఇస్తామని మాకు సార్ బా అదే బార్బా అది అర్బాకి అర్బా لا انت واحد ولا اثنين؟ انت تقول اثنين صح؟ لا 2 ريال عادي. اوكي انا اجيب واحد قال لي مو مشكلة هتجيب ఏ అనసవి. ఆమెకు తెలియదు, నాకు తెలియదు అది రేట్ ఎంతో. అందుకు ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. 2 రియాలా 4 రియాలా అని. నన్ను 2 తెమ్మనిందేమో అనుకొని 4 రియాలు ఇమ్మని. 2 కాదు ఒకటి 2 రియాలు వెంకి అని. సాయంత్రం ఆమె ఉండదంట 4 గంటలకట్ట. నువ్వు 4 గంటలకు పోయి తీసుకొని వచ్చేసేయి, మళ్ళీ నీకు రూమ్లోనే పెట్టుకో, మళ్ళీ కావాలంటే తీసుకుంటాను నేను నిందే. చికెన్ అయితే ఆయన కట్ చేయించినాడు. చికెన్ కట్ చేసిన, నేను వచ్చి పక్క వేసిన. మళ్ళీ కొత్తగా ట్రై చేస్తాను. చికెన్ ఒక పక్క సపరేట్ ఉడకబెట్టి మళ్ళీ దాన్ని పక్కన టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు సపరేట్ వేసిన. చూద్దాం ఎట్టొచ్చదని. బయట పోయి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఒక పక్క అన్నం కూడా పెట్టేసిన, అన్నం కూడా రెడీ అయిపోయింది. तो भाई कितना है टाइम? अभी खाना का टाइम नहीं है. अभी टाइम है और 3 घंटा. उफ 3.5 घंटा. मेरा चिकन हो गया. चिकन राइस दोनों हो गया. अभी चाहिए सलाद. सलाद किधर जाना है? सलाद चाहिए. किधर जाना है? सलाद वो घर से लेके आएंगे ना. हाँ दिएगा. घर से लेके आएंगे, उसको कटिंग करके सलाद. नहीं वो दिएगा, सलाद दिएगा. मुमकिन उसका पास कुछ है, वो दिएगा, कोई मुश्किल नहीं है. बोलता है दिएगा. मेरे घर पे भी है.
అన్నం కూర అయితే చేసిన. నాకైతే డ్యూటీ పడింది. ఆ రొట్టె కోసం పోదా అనుకుంటా ఉన్నా, వెంటనే మేడం అయితే ఫోన్ చేసింది. ఏందో స్లిప్ రాసింది. అంటే దీంట్లో కునాఫా, సమోసా, పిజ్జా ఏదేదో ఉన్నాయి అన్నీ. మళ్ళీ నాకు ఫోటోలు కూడా చూపించింది, ఇట్లుంటాయి సమోసాలు, ఇట్లుంటాయి, ఇట్లుంటాయని. మళ్ళీ స్లిప్ కూడా రాయించింది, లొకేషన్ కూడా ఇచ్చింది. తోఫిక్ భాయ్ కూడా నాతో పాటు వస్తా అన్నాడు. ఇంకా వాళ్ళ మేడం లేదు కదా, ఇంకా ఎక్కడికైనా పోయేటప్పుడు నాకు చెప్పు, నేను కూడా వస్తాను నీతో పాటనే. क्या हाल है तोफिक भाई? नमस्कारम. నమస్కారం. चल रहा है तुम्हारा वीडियो, मालूम नहीं था. I appreciate. ఈ నుంచి 15 కిలోమీటర్లు 21 నిమిషం చూపిస్తుంది. ట్రాఫిక్ ఉందేమో అందుకే. మేడం ఇచ్చిన లొకేషన్కి వచ్చినాము. ఇక ఆడ చూచ్చే పార్కింగే లేదు, ఫుల్ ఉన్నాయి బండ్లు. దాడుంది కదా అదేమో కానీ హోటల్, ఆడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఇదంతా పార్క్, వచ్చాయి పార్క్, ఫుల్గా ఉన్నాయి బండ్లు. ఆడ పార్కింగే లేదు అసలు. మసీదు, హోటళ్ళు అన్నీ ఉన్నాయి ఆడ. రోడ్డు మీద ఏందో గ్యాస్ సోడా కూడా అమ్ముతారా? ఓ సోడా भी बेचता है उधर, सोडा సోడా వేస్తా అవుతా, గ్యాస్ రక్కో. ఎన్ని బండ్లు దానికి సంబంధించిన ఈ మహల్కి సంబంధించిన. ఈడే పంచర్ షాప్ కూడా ఉన్నదా? ఉన్నాయి ఇచ్చేసిన 90 రియాలు మొత్తం హోటల్ ఉన్నాయి. దండి పప్పు కూడా అమ్ముతాం. ఆర్డర్ అయితే తీసుకున్నా. దీంట్లో మేడం 3 ఐటమ్స్ చెప్పింది. 3 ఐటమ్స్లో 2 ఐటమ్స్ ఒకటేసారి దొరికినాయి. ఇది మాత్రం సపరేట్ తీసుకున్నాం మళ్ళీ సమోసాలు, ఆడ దొరకలేదని. దీంట్లో ఈ మటన్కి సంబంధించినవి కునాఫా, సమోసాలు ఇవి ఉన్నాయి. బాగా పార్క్ అయితే బలం ఉన్నది బయట. మొత్తము పిల్లకాయలంతా బాగా ఆడుతున్నారు ఈడ. वो बच्चा देखो कैसे. चलो अभी रोटी लिएगा, हम भी वो एक रोटी लिएगा, नॉर्मल रोटी. इधर नहीं है, वो उधर लिएगा. इधर कितना जख्मा है देखो, इतना ट्रैफिक है. वो उर्मा भी बात नहीं कर सकता है. क्या मालूम है, इधर ये बहुत मुश्किल है. दुकान में है, सब खाली खाने लेता है. ये मार्केट में खाली खाना बेचता है. वही है. दिखाया. ఇంకా రొట్టె ఒకటి తీసుకోవాలా, అంటే ఇంటికి ఒక రొట్టె తీసుకోవాలా, మేము కూడా ఒక రొట్టె తీసుకోవాలా. చిల్లర కూడా ఉన్నది, ఆమె ఇచ్చిండదు పని మనిషి. ఈ ముర్జాన్లో ఇప్పుడు రొట్టె తీసుకోవడానికి వచ్చినాము. చూడ జనాలు రోడ్ల మీద పరిగెత్తారు. టైం అయింది అన్నానికి. ఇంకా ఈడ రోడ్డు మీద పెట్టేదానికి కూడా లేదు, పోలీసు వాళ్ళు వెనకంబడే ఉన్నారు. టైంకి హోయా. चलो जो खड़ा है ना इसको मारेगा, इसको. अरे फोटो लेना है, कोटेसन फोटो एकदम. वो गाड़ी छोड़ के गया, उसको तगड़ा मारेगा. वो भाई आप पंप पे ले जाओ. पेट्रोल पंप में? हाँ. पेट्रोल पंप में किधर है? पार्किंग नहीं है. देखो मिलता है नहीं जरा पीछे जाओ. मगर इसमें इधर किसके सामने नहीं छोड़ना. वो देखो जगह है, उधर जाओ, घुस जाओ अंदर घुस जाओ. ये इधर भी है ये. ఈడ పెడితే అంతే, ఇంకా లేకపోతారు మంది కూడా పైన. इधर ही ఈడైతే జనాలు లేరు, ఉన్నారు కొంతమంది కొద్దిగా. రొట్టె కూడా తీసుకున్నాము. వాళ్ళకి కాల్చిన తమ్మి సమాన్ అంట, ఆడైతే అది లేదు, నార్మల్ది తీసుకున్నాము. ఇంకేం చేయాలా? అసలు మాటలు అసలు ఎండంలే. నార్మల్ టైంలో పోతే భలే మాడతారు వాళ్ళు. అట్లాంటిది ఫుల్ బిజీగా ఉన్నారు లోపల. ఇంకెన్లా సరే నేను తీసేసుకున్నా, ఎట్టయితే అవుతుంది. ఇంకా అడిగితే లేదు మేడం ఆడ దొరకలేదని చెప్పేసి అంతే. మాకు కూడా టైం అయింది, ఇంకా 6:30 కావస్తుంది. టైం ఓవర్. ఇంత 6:11. ఇప్పుడు ఏముంటుందో మేడం. నేనేమో నార్మల్ తీసుకున్నా. షూఫ్ అది తమ్మి సమ్మన్ మాఫీ, అది నార్మల్. ఓకే, అది టైం అయ్యే కొద్దీ ఆకలి ఎక్కువ వేస్తుంది. ఇంక ఇవన్నీ ఉన్నాయి సామాన్లు, నా బ్యాగు. మళ్ళా నీళ్ళు పట్టిపోయినట్టు స్వామి ఇవన్నీ.
ఎన్ని నీళ్ళు పట్టి పట్టి నా రూమ్ అంతా గలీజ్ చేస్తున్నాడు. మందు కూడా వేసినట్టున్నాడు. ఈ మందు గింజలు ఇవి మందు గింజలు ఈ బఠానీ లాగా ఉన్నాయి కదా ఈ చెట్లకి మందు ఇవి అయ్యి చిన్న చిన్నవి అవన్నీ వేసినాడు. ఇవి బతుకుతాయని ఎన్నిసార్లు వేసినా అంతే. ఇవి ఫుల్గా నీళ్ళు పట్టినా అంతే, మందు వేసినా అంతే, ఇవి చచ్చిపోతూనే ఉన్నాయి. నా రూమ్ గబ్బు చేస్తాడు అంతే జనం వచ్చి. ఓపెన్ కరో జక్క దియాక ఆమె ఇంట్లో ఏమన్నా చేసింటే ఇచ్చది. ఎత్తుకోరమ్మనింది. టైం అయిపోయింది, టైం లేదు, 6:30 వస్తుంది. మేడం వచ్చేసింది బయటికి. మేడం వచ్చి తీసుకుంది. ఇది వచ్చేసినాయి సమోసాలు. అక్కడి నుంచి తెచ్చినట్టు కూడా అక్కడి నుంచి ఈ కాదు తెచ్చింది ఇయ్యనా ఏమో బాక్స్లో పెట్టించారు. షోర్బా ఎన్ని వచ్చినాయి. అదరా వచ్చినాము. అల్లా కూడా చదువుతున్నారు, నమాజ్ చేస్తున్నారు. అదే అజాను. బై తలో బస్ కలాస్ రోటీకి ఇద్దరా. ఇంకా ఇంట్లోంచి అయితే ఇవి వచ్చినాయి. అజాన్ ఆగా తోకి బై చికెన్ మీద చికెన్ కైసా ఓ అజాన్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి 18వ రంజాన్ కూడా ఒక్క పొద్దు కూడా చెల్లించేసుకున్నా. చలో क्या इसमें चीज़ है मटन है? ये तुम्हारा है. అన్నం తిందామంటే అన్నం వద్దంట. రొట్టె తెచ్చుకున్నాం కదా, రొట్టెతో తిందాంలే అన్నాడు తోబి భయ్య. అన్నం రాత్రి తిందాంలేని అంటే పెట్టేసినాము. చికెన్ మాత్రం భలే వచ్చింది, కానీ కారం మాత్రం దుమ్ములు వేసిపోయింది. बहुत జాలేనా కారం మాత్రం భయంకరంగా పడింది మామూలుగా. నేను కూడా చాలా రోజులు అయింది అని వేసిన బాగా. ముక్కలు కూడా బాగా ఉడికినాయి, మెత్తగా ఉడికిపోయినాయి. మొత్తం ఊడిచేసినాము. క్యా హోగా ఆదత్ అయిపోయింది అన్నాడు. ఊసలు కొడతాడు. క్యా అచ్చా नहीं है? अच्छा नहीं अच्छा है मगर एक तरह पे 15 दिन रुचा गया ना. एक ही बार ऐसा हो गया. కారం ఎక్కువ పడిందిలే, నాకే కారం అనిపించింది. టైము 7:43 అయింది. ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చింది. నేను వస్తా కదా ఇడికి, మై ఫేవరెట్ ఏరియా, ఆ ఏరియాకి అయితే వచ్చింది. 1 గంట వెంకి వెయిట్ చేయింది. కరెక్ట్గా 7:56 అయింది. చూద్దాం ఏ టైంకి వస్తుందో. కరెక్ట్గా 1 గంట అంటే 1 గంట కల్లా వచ్చేసింది. ఒక 5 నిమిషాలు అటో ఇటో కరెక్ట్గా ఇంటికి వచ్చేప్పటికి 9:07 ఇంటికైతే వచ్చేసినాము. ఇంక ఏం డ్యూటీ కూడా అయిపోయింది, అంటే మన డ్యూటీలు కూడా అయిపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గుడ్ నైట్.